ప్రస్తుతం మనతో పాటు నాగేష్ గారు ఉన్నారు. నిన్న 'అల్లు అర్జున్' ఇంటి పైన దాడి చేసిన వ్యక్తుల్లో గూడా నాగేష్ గారు ప్రధాన నిందితుడు అనుకోవచ్చు. కీలక పాత్ర గూడా పోషించారు. సో, నాగేష్ గారు చెప్పండి. ఎందుకు నిన్న 'అల్లు అర్జున్' ఇంటికెళ్ళి దాడి చేయాల్సొచ్చింది? హైప్ కోసమా? లేకపోతే నిజంగా రేవంత్ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసా? ఎందుకు ఆ విధంగా మీరు రెచ్చిపోవడం అనేది జరిగింది? ఒక విషయం అండి. ఈ దాడి అనేది నేను ఖండిస్తా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు చేసిన దాడి. దాడి అనేది మేము జేయలేదు. దాడి జరగలేదు. ఓకే. దాడి లేదు. హ్మ్. ఒకటి. ఇప్పుడు అసెంబ్లీ ఒక్కటే వివరణ ఇస్తా దాడి అనేదానికి. అసెంబ్లీలలో ఒక అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే పోడియం ముందు రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీలో ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలే ఉన్నత పదవిలో ఉన్న ఎమ్మెల్యేలే తన వ్యవహార శైలిని మార్చుకొని పోడియం ముందు ఇస్తూ పేపర్లు విసురుతూ వాళ్ళ వ్యక్తిగత రాజకీయ కోసం లబ్ధిగా మేము చేయలేదండి. రేవతి అనే కుటుంబం, ఆ మహిళ, ఆమె గురించి ఒక్క విషయం చెప్తాను. నేను తెలంగాణ సమాజానికి చాలా మందికి తెలవదు. తను ఒక కిడ్నీని తన భర్తకి ఇచ్చిందండి. ఈ విషయం ఎవ్వరు అడగట్లేరు. రేవతి అనే ఆమె వాళ్ళ భర్తకి ఒక కిడ్నీ ఇచ్చింది. ఎందుకంటే తన హెల్త్ ఇష్యూస్ వల్ల, అది పర్సనల్ నేను చెప్పను గానీ, హెల్త్ ఇష్యూ వల్ల రేవతి తన మంగళసూత్రాన్ని కాపాడుకొని, ఆ పిల్లలను రేపటి భావి భారత పౌరులలో ఉన్నత శిఖరాలకు ఎక్కించుకోవడం కోసం, కడుపులో కన్న బిడ్డలను సాదడం కోసం తను ఒక కిడ్నీని వాళ్ళ భర్తకిచ్చి అల్లారు ముద్దుగా పిల్లల్ని పెంచుకుంటూ, ఒక మధ్యతరగతి కుటుంబంగా ముందుకెళ్తూ, బన్నీ అనే ఒక అల్లు అర్జున్ అనే యాక్టరు, ఆ యాక్టరు సినిమా తీసిన బన్నీ అనే పేరు టైటిల్ వాళ్ళ కొడుకుకు నిక్‌నేమ్‌గా బెట్టి, ఆయన ఏ సినిమా వచ్చినా మ్యాట్ని షోలా చూస్తూ తనని అభిమానంగా ఒక కుటుంబం ఉంటే, ఆ కుటుంబంలో మహిళ తొక్కిసలాటలో చనిపోతే, "నువ్వు నష్టపరిహారం ఇయ్యి నాయనా" అంటే, రాజకీయ నాయకులు గేమ్ ఆడుతుర్రని, విద్యార్థులు ఏదో మేము ఓయూ విద్యార్థులం కాదని, నీ ఇంటి మీద దాడులు చేసినామని, ఇవన్నీ ఎందుకండి? మానవీయ కోణంలోని మానవీయ కోణంలో, మానవీయ దృక్పథంతో ఆలోచించండి అల్లు అర్జున్ గారు. పాన్ ఇండియా గదా! పాన్ ఇండియా కాబట్టి నువ్వెలా ఆలోచించాలే? మానవీయ దృక్పథంలో ఆలోచించాలి గదా! అవ్యవహరించి రూ. 1,00,00,000 నష్టపరిహారం డిమాండ్ చేస్తా ఉన్నాం. రూ. 1,00,00,000 ఇవ్వండి. ఆ కిమ్స్ హాస్పిటల్‌లో ఆ పిల్లగాడి భవిష్యత్తు బాగుండాలని. మీ వెనక ఎవరైనా ఉన్నారా? ఇంత స్పాట్‌లో బెయిల్ రావడానికి రీజన్ ఉస్మానియా ఏమంటారు? యూనివర్సిటీ ఉన్నది. మేము చదువుకున్న చదువున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం, లా అండ్ ఆర్డర్ ప్రకారం అడ్వకేట్లున్నారు. ఇంకేముంటదండి? ఓకే. ఉస్మానియా మించిన లీడర్ ఉన్నాడా? ఒకరు ఉస్మానియా మించిన అంటే వాళ్ళున్నారా? కాంగ్రెస్ కావాలని చెప్పించిందని ఒకరు, బీఆర్ఎస్ నేతలున్నారని ఒకరు. ఇప్పుడు కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు. ఉస్మానియా గడ్డ ఉన్నది. అడ్వకేట్ ఉన్నాడు. ఓకే. సో, ఇది వ్యక్తిగతం గాదు. కేవలం వాళ్ళకి న్యాయం జరగాలని న్యాయం కోరుకుంటున్నారు. జేయడం కోసమే ఉంటాం. మరి శాంతియుతంగా జేయొచ్చు గదా! అక్కడ పూల కుండలు అవన్నీ పలగొట్టాల్సిన అవసరం మేము ఏముంది? శాంతియుతంగానే కొట్లాడినాం. అసెంబ్లీలో గూడా శాంతియుతంగా అభివృద్ధి కోసం మాట్లాడితే సరిపోద్ది గదా! ఓకే. ఎందుకు పోడియాల ముందు ఉరుకుతారు? ఎందుకు మెడలు బట్టి ముందుకు నెట్టేసుకుంటారు? ఆ క్వెషన్ వాళ్ళని అడగండి. నేను ఆన్సర్ చెప్తా. అహా! మీరక్కడ ఎందుకు అంటే ఆ ఇంటిని ధ్వంసం ఇంటిని జేయాల్సొచ్చిందని ఏం ధ్వంసం చేయలే. కుటుంబ వాళ్ళ పరిసరాలు. కూరగాయలు కొనుక్కునే దశలో టమాటాలు కొనుక్కున్నాం. టమాటాలు ఎర్రగా ఉన్నాయని విసిరేసాం. హుహు. అంత మాత్రాన మేము అణుబాంబులేసినట్టు, మేమేదో బాంబులు చుట్టి మొత్తం గోన గన్నారెడ్డి లెక్క బాంబులేసినట్టు, ఇది ఆంధ్ర కాదండి, తెలంగాణ. ఆత్మగౌరవంతో, అశ్వత్థంతోటి, ఆత్మవిశ్వాసంతో పెంచుకున్న వాళ్ళం. నా భాషను, రాష్ట్రాన్ని కించపరిచారు గదా! ఓకే. నేను నా మీ ఆడపడుచుని ఫైనల్‌గా ఏం చెప్తారు? కాపాడనీకెళ్ళాను. ఏం లేదు, నష్టపరిహారం రూ. 1,00,00,000 ఇస్తూ ఆ అబ్బాయిని ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అల్లు అర్జున్ గారు, నువ్వు ఏ సినిమా తీసినా మేము చూస్తాం గానీ, జర మంచి సినిమాలు తీయండి.